క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని ధ్యానించేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 19వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనుతెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మన సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అన్నాడు. ధర్మశాస్త్రం మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం కాదు. అది కేవలం ఒక ప్రజ కోసం, ఒక జనం కోసం ప్రతిష్ఠించబడింది, లేక అందించబడింది, అనుగ్రహించబడింది. వారు యూదులు, ఇశ్రాయేలీయులు కాబట్టి ఈ అర్చనాచారాదులు, ఆచార సంబంధమైనవన్నీ కూడా వారివే. హెబ్రీ పత్రిక రచయిత సహోదరులారా అని వారిని సంబోధిస్తున్నాడు కాబట్టి తాను కూడా ఒక హెబ్రీయుడై ఉండవచ్చును. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన అర్చనాచారాదులన్నింటినీ, ప్రధాన యాజకత్వాన్ని గూర్చి మొత్తం లేవీయుల యొక్క వ్యవస్థనంతటిని గూర్చి ఇంత విశదంగా చెబుతున్న ఈ హేతువు చేత ఇతడు తప్పనిసరిగా ఒక యూదుడై ఉండి తీరాల్సిందే. హెబ్రీ పత్రిక అని వ్రాయబడినటువంటి ఈ పత్రికలో మన తెలుగు బైబిల్లో అపోస్తులైన పౌలు అని చెప్పబడింది. కాబట్టి పౌలు యూదుడే, విశేష జ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్రమునందు గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు యొక్క రచనను స్థిరపరుస్తాయి. సరే, అయినా సరే ఈ హెబ్రీ పత్రిక రచయిత సహోదరులారా అని సంబోధిస్తూ పైన ఉన్నటువంటి విషయాలన్నింటినీ చెప్పిన తర్వాత సహోదరులారా అని సంబోధిస్తూ పైన చెప్పిన విషయాలన్నీ ధర్మశాస్త్రం నిజస్వరూపం కాదు, ఛాయ అని, నిజస్వరూపం క్రీస్తు అని, ధర్మశాస్త్రం ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, మనస్సాక్షి శుద్ధి కలగజేయలేదు అని, ధర్మశాస్త్రంలోని పశుపక్షాదుల రక్తం వలన, ఎడ్ల రక్తం వలన, మేకల రక్తం వలన పాపములు తీసివేయట అసాధ్యం అని, కేవలం క్రీస్తు ఒక్కసారి అర్పించబడుట వలన మన పాపములకు క్షమాపణ శుద్ధి కలుగుతుందని సంగతులన్నీ చెప్పిన తర్వాత సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు స్థిరపరిచిన మార్గమున అన్నాడు. కాబట్టి ఈ మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము ఉపయోగించుకున్నట్లుగా సిద్ధం చేసినటువంటి మార్గం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఇది ఏ ప్రవక్త మార్గం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం. ఇది ఏ వ్యక్తి యొక్క మార్గము కాదు, యేసుక్రీస్తు అను మన రక్షకుడు, మన ప్రభు ప్రతిష్ఠించిన మార్గం, ఆయనే ఏర్పాటు చేసిన మార్గం. అనగా అన్నాడు, మన వివరణలో వద్దు. అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు, నూతనమైనదియు జీవము కలిగినదియు ఏర్పరచబడినదియునైన మార్గమున అన్నాడు.
నూతనం, జీవంగలది, ఏర్పరచబడింది అని ఇన్ని మాటలు చెప్పబడ్డాయి కదా. నూతనమైనది ఏమండి? యేసు మార్గం నూతనమైందా? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైందా? నూతనమైంది అనంటే విమర్శకులు మాట్లాడుకుంటున్నట్టుగా నిన్న మొన్నటిది అన్నట్లుగా కాదు కాదు. మొదట ఛాయ, తర్వాత నిజం. మొదట నీడ, తర్వాత నిజం. మొదట స్వరం, తర్వాత స్వరూపం. కాబట్టి ఇది శతాబ్దముల మార్గమైనప్పటికీ కూడా ఇది నూతనమైంది. ఇది నూతనమైంది. శతాబ్దాలేమి, సహస్రాలేమి, ఇది నూతనమైంది. నూతనమైంది. ఎందుకు నూతనమైంది అనగా, పాతది ఏది ఉందో దాన్నంతటినీ కూడా సమూలంగా నెరవేర్చి ప్రతిష్ఠించబడినటువంటి మార్గం నూతనమైన ఈ మార్గం. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి తెలిసిందేమిటి? పశుపక్షాదుల రక్తం. కానీ ఈ నూతన మార్గం ఏమండి 2000 ఏళ్ల క్రితం అయినప్పటికీ కూడా నూతనం అని అంటారా? అనరే. ప్రాచీన కట్టడాలు, ఇప్పుడో పాతవి ప్రాచీన కట్టడాలు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? నూతనం. నూతనం. మీరు వినండి, దీన్ని నూతనం అని అంటున్నారు. 1000 ఏళ్ల క్రిందట కట్టబడింది ప్రాచీనం, 100 ఏళ్ల క్రితం కట్టబడింది ప్రాచీనం, 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఈ మార్గం నూతనం, నిత్య నూతనం, ఫ్రెష్. ఎంత మంచి మాట అండి. ప్రతి వ్యక్తికి నూతనమే, జన్మించిన ప్రతి వ్యక్తికి నూతనమే, అనుభవించుచున్న ప్రతి వ్యక్తికి నూతనమైంది. నూతనమైన మార్గం యేసు మార్గం, నూతనమైనటువంటి మార్గం. నూతనమైన మార్గమున పాతదానంతటిని కొట్టివేసి, ఆచారాలన్నింటినీ కూడా కొట్టివేసి, ఏది నిష్ప్రయోజనమో దానంతటిని కూడా కొట్టివేసి, పాతది అని అనగానే ఉడిగిపోయేది, పాతగిలిపోయేది. ఇప్పుడు ఇది నూతనం, ఇది అన్నడు పాతది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత మార్గం కాదు, ఇది నూతనం. ఎన్ని శతాబ్దాలు గతించినా ఇది నూతనం, నిత్య నూతనం. అంటే ఇది ఒక జాతికి సంబంధించింది కాదు, వ్యక్తికి సంబంధించింది. వ్యక్తి ఎప్పుడు నూతనమైన వాడే. ఈ తరం గతించగా నెక్స్ట్ తరం నూతనమైంది, తర్వాతి తరం నూతనమైంది, తర్వాతి తరం నూతనమైంది. ప్రతి నూతన తరానికి పనికొచ్చేటువంటి మార్గం నూతన మార్గం. నూతన మార్గం. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, నూతనమైనటువంటి వాడు. నిన్న నూతనమైతే ఈరోజు నూతనమే, ఈరోజు నూతనమైతే రేపు నూతనమే. ఎంత శ్రేష్టమైన సంగతి అండి, ఎంత శ్రేష్టమైన సంగతి. ఆయన నూతనమైనటువంటి వాడు. ఆయన ప్రతిష్ఠించిన మార్గం నూతనమైన మార్గం. తర్వాతది జీవము గలది అని వ్రాయబడింది. ఆయన జీవం గలవాడు కాబట్టి ఆయన ప్రతిష్ఠించిన మార్గం జీవం కలిగింది. చచ్చినోళ్ళ మార్గం జీవం కలిగింది ఎట్లవుతుంది? కాదు, కానేరదు. చచ్చినోడు ప్రతిష్ఠించిన మార్గం, చచ్చినోడు తెలియజేసిన మార్గం కాదు, కాదు, నూతనమైంది కాదు, జీవం కలిగింది కాదు. మనం ఎవరిని గురించి వింటున్నామో, ఎవరి మార్గంను గురించి వింటున్నామో ఆయన జీవించుచూ ఉన్నటువంటి వాడు. ఇదిగో నేను యుగాయుగములకు సజీవుడను అన్నాడు.
మరణపాశములు తెంచుకొని, మరణ బంధకములు తెంచుకొని, మృత్యువును ఓడించి తిరిగి లేచినటువంటి వాడు, యుగాయుగములకు సజీవుడు. ఆయన పలికిన మాట, నేను ఉన్నవాడను అన్నాడు. ప్రియులారా, జీవము కలిగిన వాడు ప్రతిష్ఠించిన మార్గం జీవం కలిగిన మార్గం. ఇందులో మృత్యువునకు, ఇందులో మృత్యు వాసనలకు చోటు లేదని నా తోటి విశ్వాసులైన మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాత వాటిని ఆశించకండి, ఆచారాలను అంతం చెయ్యండి. ఆ ఆచారం అన్నటువంటిదే మృత్యువాసన. దాన్ని ఎంతమాత్రమును కూడా అంగీకరించకండి. ప్రియులారా, సోదరి సోదరులారా, జీవం కలిగింది ప్రతిరోజు కూడా నూతనమైందే. జీవం కలిగిన మన ఎడల జీవమును ఆయన మనకు అనుగ్రహించున్న హేతువు చేత ప్రతిదినము మనం నూతనమైన వారమైనట్టుగా, ప్రతిదినము మన ఎడల ఆయన కృప నూతనమైనది అయినట్లుగా, ప్రతిదినం ఆయన మార్గం మన విషయంలో నూతనమైంది, జీవం కలిగింది. ఎందుకంటే జీవం కలిగి ఉన్నాం కాబట్టి నూతనం. ఆయన మార్గం జీవము కలిగిన మార్గం. నా యందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని ఆయనే సెలవిచ్చిన ప్రకారంగా ఆయనను విశ్వసించు ప్రతివాడు జీవమును పొందినవాడు. ఇది జీవం కలిగిన మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని పలికిన ఆ ప్రియ ప్రభు ప్రతిష్ఠించిన ఈ మార్గం జీవము కలిగిన మార్గం. తరువాత ఏర్పరచబడినదియు నైన మార్గమున అన్నాడు. ఏర్పరచబడినది. దానికంటే ముందుగా ఆయన శరీరం అను తెర ద్వారా అన్నాడు. తెర అని అనగానే అడ్డం, ఆటంకం అని అర్థం. తెర అడ్డం, అవతల ఉన్నవారికి యువతలో ఉన్నవారికి తెర అడ్డం. వారిని వీరిని ఎడబాటు చేసేది, వేరు చేసేది తెర. అసలు ఈ తెర అనగానే మత్తయి సువార్త 27:51 గుర్తుకొస్తుంది. ఏం చేశాడు మన ప్రభు అనగా, ఆయన మరణించినప్పుడు, కేక వేసినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చెరిగిపోయింది. ఏమిటి ఆ తెర అని అనగా, దేవునికిని మనుషులకు మధ్య ఆటంకం, అడ్డం. ఎవరో ఏర్పరచబడినటువంటి ఒక యాజకుడు తాను మాత్రమే వెళ్ళి, అది భయపడుతూ వెళ్ళి యాజకత్వాన్ని నిర్వహించవలసినటువంటి స్థలం దేవుని సన్నిధి, అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత దేవుడే తన చేతులతో ఆ చెరను చించివేసినట్లుగా, దేవుడే తన చేతులతో ఆ తెరను చించివేసినట్లుగా పైనుండి క్రిందికి అది చినిగిపోయింది. ఆశ్చర్యం. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారములోని లేక మందిరములోని కరుణాపీఠాన్ని, మందసమును మనం స్పష్టంగాను ప్రత్యక్షంగాను చూడవచ్చు. సామాన్యులమైనప్పటికీ కూడా మనం ప్రవేశించనవచ్చు. కారణం, ఆ తెర అనేటువంటిది ఇప్పుడు అడ్డం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏర్పరిచిన ఈ మార్గం తన శరీరము అను తెర ద్వారా, తన శరీరము అను తెర ద్వారా ఓ తెర చింపబడినట్లుగా మన ప్రభు యొక్క శరీరం, ఆ తండ్రిని మనం సమీపించగలిగినట్లుగా, చూడగలిగినట్లుగా, చేరగలిగినట్లుగా, ఆయనను తండ్రి అని పిలవగలిగినట్లుగా
మన ప్రభు యొక్క శరీరం మన నిమిత్తమై చీల్చబడింది, శ్రమను అనుభవించింది, బాధను అనుభవించింది. కొరడా దెబ్బల చేత, గాయముల చేత యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మన కొరకై శ్రమలను అనుభవించింది. ప్రియులరా, ఆయన శరీరమే గనక మనకు లేకపోతే, ఆ శరీరము మన నిమిత్తమై అది చితకొట్టబడకపోతే, అది చించి వేయబడినట్లుగా ఉండకపోతే, మనము దేవుణ్ణి చూడటం అనేటువంటిది అసాధ్యం. ఎన్నడెప్పుడు దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే యోహాను 1:18 ప్రకారంగా ఆ ప్రేరక్షకుడు తన శరీరమును తెర ద్వారా మనము దేవునితో సమాధానం కలిగి ఉండడానికి అవకాశాన్ని కలిగించాడు. మనం ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశాన్ని కలిగించాడు. భాగ్యం మనకిచ్చాడు. మనమును సహా, ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, మనమును సహా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ఆయన వీలును కలిగించి ఉన్నాడు. ఇంత గొప్ప కార్యం ప్రభువైన యేసుక్రీస్తు శరీరం అను తెర ద్వారా జరిగిందని దైవగ్రంథం ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవునికి నిండు స్తోత్రములు కలుగునుగాక. ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది నేను మార్గమున, మీకును దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చినన్నాడు. అడ్డు పాపము ఓ తెరయే. ఆ పాపము మన నిమిత్తమై మన ప్రభువు మీద మోపబడగా, ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడగా, ఆ పాపము అనే తెర చినిగిపోవటం వలన మనకు ఆ తండ్రి స్పష్టంగా కనిపించుటకు కారణం అయ్యింది. అంచేత ఇది నూతనమైంది, ఇది జీవం కలిగింది, ఇది ఏర్పరచబడింది. ఎవరి ద్వారానో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని అర్పించేవాడు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి అనగా, మన ప్రభువైన యేసుక్రీస్తు తానే ప్రధాన యాజకుడిగా తన స్వీయ రక్తాన్ని తీసుకోవటం వలన, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత మనం ప్రోక్షించబడిన హేతువు చేత, యేసు రక్తం వలన మనం పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం. మనం ఎప్పుడైనా సరే ఆ తండ్రి పాద సన్నిధానములోనికి వెళ్ళి తండ్రి అని పిలవటానికి, ఆయనను ప్రార్థించడానికి, అడగటానికి మనకింత గొప్ప హేతువు కలిగింది అని దేవుని వాక్యం చెబుతుంది. మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను దేవుని ఇల్లు. హెబ్రీ పత్రిక 3:6 మనమే దేవుని ఇల్లు, విశ్వసించిన వారి సమూహం దేవుని ఇల్లు. వీటన్నిటిపైన గొప్ప యాజకుడు ఉన్నాడు. ఏమండి, గొప్ప యాజకుడు ఉన్నాడా? అసలు పాత నిబంధనలో ఎవరికే కానీ ఈ గొప్ప అనేటువంటి పదం ఉపయోగించబడలేదు. ఎవరు గొప్ప ప్రధాన యాజకుడు కాదు, ఎవరు గొప్ప యాజకులు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గొప్పవాడు అంటే గొప్పోడే, ఏ పాపం లేనివాడు, ఏ బలహీనత లేనివాడు. ఎంత గొప్పోడు! మనల్ని రక్షించగలిగినంత గొప్పోడు, మనకు పాప క్షమాపణ ప్రసాదించగలిగిన గొప్పవాడు. ఇంతటి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు గనుకను మనసాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం కలవారమును, ఆ ప్రోక్షణ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షించబడిన హృదయం కలిగిన వారు.
మన ప్రభు యొక్క రక్తం మన హృదయాలను శుద్ధి చేసింది. హృదయ శుద్ధి ఈ 10వ అధ్యాయంలో మొదటి మాటల్లో మనం మాట్లాడుకున్నటువంటి విషయం మనసాక్షి శుద్ధి. కాబట్టి అది కూడా కల్మషం లేనిదై ప్రోక్షించబడిన హృదయం కలిగిన వారు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునై ఉండి, ఇదొక ఎనాలజీ, పోలిక. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమై ఉండి, నిర్మలమైన ఉదకం మాలిన్యం లేని శుద్ధ నీటితో స్నానం చేస్తే దేహం ఎంత ఫ్రెష్గా ఉంటుందో, తాజాగా ఉంటుందో, అలాగున విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, అర్థమైంది మాట, సంపూర్ణ నిశ్చయత. ఏమంటే విశ్వాసమందు కూడా అరకొర విశ్వాసం, అల్ప విశ్వాసం ఉన్నమాట ఎరుగుదము కదా. కాబట్టి సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై మన విశ్వాస విషయంలో, అంటే విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత అని వ్రాయబడి ఉంది. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎంత పెద్ద మాట, యథార్థమైన హృదయముతో. పోన్లేండి, ఆఖరణ వ్రాయబడింది యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు మనము చేరుదము. దేవుని సన్నిధానమునకు మనము చేరాలి అంటే యథార్థమైన హృదయము. అర్థమైంది ఈ మాట. దేవుని సన్నిధానమునకు మనం చేరాలి అంటే యథార్థమైన హృదయము అది కలిగి ఉందాం. అదే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధానమునకు మనము చేరదాం. వెళ్తున్నారా దేవుని సన్నిధికి అంటే ఆదివారం చర్చికని కాదు నా ఉద్దేశం. ఏ సమయంలోనైనా సరే ఆయన పాద సన్నిధికి, ఇంట్లో మోకరించిన, బస్సులో ప్రయాణాల్లో కూర్చొని ప్రార్థన చేసిన, ఏ స్థలమందైనా సరే దేవుని సన్నిధి అనుభవించాలన్నా ఆ సందర్భంలో ఆయన సన్నిధానమునకు మనం చేరాలి అంటే యథార్థత. యథార్థత అది కలిగించేదే, అటు యథార్థత కలిగించేదే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. నూతనమైన, జీవము కలిగిన, ఏర్పరచబడిన, మన కోసం తన స్వీయ రక్తాన్ని చిందించి ఏర్పరిచిన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా కలిగిన ఈ మార్గం, ఇదొక్కటి మినహాయించి మరో శరణ్యం లేదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గమే సరైంది అనే సంగతి, దేవుని రాజ్యమునకు చేరుటకు యేసే మార్గమై ఉన్నాడని, ఆయన ప్రతిష్ఠించిన మార్గమే శరణ్యం అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి చేరదాం. అంతకు మించిన ఆప్షన్ మరొకటి లేదు, మరే మార్గం లేదు. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత దయ, జాలి కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు వందనాలు, మీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రియ తండ్రి, మరి మీరు మీ కుమారుని ద్వారా మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున మేము మీ పాద సన్నిధికి ధైర్యంతో చేరడానికి మీరు ఏర్పాటు చేసిన సానుకూలత కొరకై స్తోత్రాలు. ధైర్యంగా నిన్ను తండ్రి అని పిలవటానికి మాకు అనుగ్రహించిన కుమారత్వమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఇట్టి భాగ్యం లేని వారిని మీరు కరుణించండి, దర్శించండి, జ్ఞాపకం చేసుకునండి, కనికరం చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి.
మా ప్రియ తండ్రి, కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం, దీవించండి. మీ మాటలు విన్న వారందరినీ దర్శించి మహిమను పొందమని, వారి మనవులు ఆలకించమని, అక్కర్లు తీర్చమని, విశ్వాసమందు స్థిర నిశ్చయత అనుగ్రహించమని క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.